భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ విధించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో 29 ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు భారత సెక్టార్లపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. 2 రోజుల్లో 35 సార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ కాల్పుల్లో 7 పౌరులకు గాయాలయ్యాయి. 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఈ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వాఘా బార్డర్ చేరుకోనున్నారు. అభినందన్ ను వాయుసేన ప్రతినిధి బృందం రిసీవ్ చేసుకోనుంది. అటు అభినందన్ కు ఘన స్వాగతం పలికేందుకు వాఘా బార్డర్ కు పెద్ద సంఖ్యలో జనం చేరుకుంటున్నారు. అభినందన్ పేరెంట్స్ ఢిల్లీ నుంచి అమృత్సర్ చేరుకున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ విధించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో 29 ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు భారత సెక్టార్లపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. 2 రోజుల్లో 35 సార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ కాల్పుల్లో 7 పౌరులకు గాయాలయ్యాయి. 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఈ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వాఘా బార్డర్ చేరుకోనున్నారు. అభినందన్ ను వాయుసేన ప్రతినిధి బృందం రిసీవ్ చేసుకోనుంది. అటు అభినందన్ కు ఘన స్వాగతం పలికేందుకు వాఘా బార్డర్ కు పెద్ద సంఖ్యలో జనం చేరుకుంటున్నారు. అభినందన్ పేరెంట్స్ ఢిల్లీ నుంచి అమృత్సర్ చేరుకున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్తాన్ వాఘా బార్డర్ దగ్గర భారత్ కు అప్పగించనుంది. అభినందన్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రతినిధి బృందం రిసీవ్ చేసుకోనుంది. మరోవైపు అభినందన్ కోసం ఆయన తల్లిదండ్రులు అమృత్సర్ చేరుకున్నారు. వాఘా బార్డర్ లో అభినందన్ ను రిసీవ్ చేసుకోనున్నారు. ఢిల్లీ ఫ్లైట్ లో అభినందన్ పేరెంట్స్ కు తోటి ప్రయాణికులు చప్పట్లతో స్వాగతం పలుకుతూ అభినందించారు.